మధ్య ద్వారాలు పెడితే అలా జరుగుతుంది, మధ్య ద్వారాలు పెడితే మనిషి చనిపోతాడు, మధ్య ద్వారాలు పెడితే అలా జరుగుతుంది. అసలు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ తీసుకుపోయి మెయిన్ డోర్ అంటే హరివాస్తు మాత్రమే ఇక్కడ ఒక టార్గెట్ అన్నమాట. ప్రజలను భయపెట్టి నరక యాతన పెడుతున్నారు. వీళ్ళకి అసలు ఏ గురువు ఉన్నాడా లేదా ప్రజలను భయపెట్టాలని ఇలా ఎవరన్నా చెప్పారా? ప్రజలందరూ బాగుండాలని మనం ఒక మంచి పరిష్కారం చెప్తూ ఎవ్వరూ ద్వారాలు మార్చాల్సిన పని లేదు. మధ్య ద్వారం అన్నిటికంటే టాప్. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో నిజంగా మన తెలుగు ప్రజలు నెక్స్ట్ ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఉండి అసలు నిజంగా కొన్ని వందల వేల మందికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. అర్థమైందా? సో నిజంగా మన భారతీయులకు సంబంధించిన ఈ సంపద అంటే వాస్తు సంపద అనుకోండి, నాలెడ్జ్ వైజ్ అనుకోండి, పూర్వ శాస్త్రాల రూపంలో అనుకోండి, నిజంగా అద్భుతం అండి. సో ఇంత అద్భుతమైన మన భారతదేశంలో మన పూర్వీకులు పాటించిన విధి విధానాలు గమనిస్తే గనక మీరు తమిళనాడు పోతే మొత్తం వరల్డ్ వైడ్ చూస్తే మధ్య ద్వారాలే కనిపిస్తాయి. సో మధ్య ద్వారాలు పెడితే అలా జరుగుతుంది, మధ్య ద్వారాలు పెడితే మనిషి చనిపోతాడు, మధ్య ద్వారాలు పెడితే అలా జరుగుతుంది. అసలు నిజంగా ఎలా అయిపోయిందంటే ఒక్కొక్క పాయింట్ నిజంగా వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుందండి. సో ఒక ఆయననేమో ఎక్కడ ఈ అనంతపురము మడకశిర ప్రాంతాల్లో ఒక స్వామీజీ వస్తారంట. ఆయన ఇప్పుడు రీసెంట్గా నాకు ఈరోజు కాల్ గంటన్నర మాట్లాడానండి. రికార్డ్ స్థాయిలో ఈరోజు వరకు ఎవ్వరితో అంత మాట్లాడలేదు. వాళ్ళ ఇంటికి వచ్చారంట. వాళ్ళ ఇంటికి వచ్చి ఏమేమి జరిగిందో మొత్తం స్టోరీ చెప్తాను నేను. ఇక్కడ వినండి. ఇది ఏ ఒక్కరికో సంబంధం కాదు. మరి వీళ్ళు అజ్ఞానులు అనుకోవాలా, లేకపోతే అసలు జ్ఞానం ఉండి మాట్లాడతారా, లేకపోతే అసలు వాస్తుకి సంబంధించిన పరిజ్ఞానం ఉందో లేదో కూడా అర్థం కానటువంటి సమస్య అయిపోయిందనమాట. ప్రజలందరినీ నిజంగా మభ్యపెట్టేసేయడమా, లేకపోతే ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేయడమా, ప్రజల్ని భయపెట్టడమా అర్థం కావట్లేదు. మధ్య ద్వారాలు పెడితే మీ ప్రధాన కొడుకు చనిపోతాడు, మధ్య ద్వారం పెడితే ఇంటి వాళ్ళే చనిపోయినరు, మధ్య ద్వారం పెట్టి ఇంట్లో 10 మంది చనిపోయినరు, మధ్య ద్వారం పెట్టిన 2 సంవత్సరాల్లో చనిపోయిండు, మధ్య ద్వారం తీసేస్తే రాజకీయ నాయకులు అయిపోయినరు. అసలు ఎట్లా మాట్లాడుతుందంటే మధ్య ద్వారం పెడితే కులనాశనం జరుగుతుంది. అసలు నిజంగా సమాజంలో ఏం జరుగుతుంది అంటే అసలు వీళ్ళకు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అనేది ఒకటి క్లారిటీ నేను ఒకటి చెప్తానండి. ముందుగా ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ తీసుకుపోయి మెయిన్ డోర్ అంటే హరివాస్తు మాత్రమే ఇక్కడ ఒక టార్గెట్ అన్నమాట. అర్థమైందా? మధ్య ద్వారాలు ఎవరన్నా పెట్టియని కేవలం ఈ హరివాస్తు మొదలైన 2014-15 నుంచి ఏమన్నా పెట్టారా? 30 సంవత్సరాల ముందు ఉంది, 100 సంవత్సరాల ముందు ఉంది, 500 సంవత్సరాల ముందు ఉంది, 1000 సంవత్సరాల ముందు ఉంది. మరి అన్ని కట్టడాలకు ఈ హరివాస్తు ఆత్మపై చెప్పిందా? వీళ్ళ జ్ఞానం ఉండి మాట్లాడతారా? ఒక మనిషి మీద టార్గెట్ చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఆలోచన చేయండి ప్రజలారా. ఇక్కడ ఏంటంటే ఒకరిని కించపరిచి తాము సొంతంగా ఎదగాలనే ఒక ఆలోచన, ఒక దురాలోచన అని అనొచ్చు మనం. అర్థమైందా? సొంతంగా ఎదగడం చేతగానోళ్ళు పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు కదా, అట్లాంటిది ఉంటుందండి పరిస్థితి. అర్థమైందా? నాకు కూడా ఎక్కడెక్కడో విజిట్స్ వస్తూ ఉంటాయి. ఎంతోమంది పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ వచ్చి కూడా పోతూ ఉంటారు. నన్ను అడుగుతారు, సార్ వాళ్ళు వచ్చిపోయారు, మరి నేను ఎక్కడ ఈ రోజు వరకు ఒక్క పేరు మాట్లాడలే, ఇట్లా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అనే మాట లేదు. ఎవరన్నా రానివ్వండి, సరే మీకు నష్టం జరిగింది, మీకు ఏం చేస్తే బాగుంటుంది మాత్రం నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు మధ్య ద్వారాలకు సంబంధించిన కాన్సెప్ట్ చెప్తానండి. మధ్య ద్వారాలకు సంబంధించి ఆగ్నేయంలో ఉంది, వాయువ్యంలో ఉంది అన్న వాళ్ళకు ఒక మంచి అద్భుతమైన పరిష్కారం. సో పరదా ఇలా పెట్టి కోట్లు సంపాదించండి అని రీసెంట్గా మా క్లయింట్కి ఒక ఆయన చెప్పారంట. ఆయన ఫోన్ చేశాడు, గంటన్నర డిస్కషను. అక్కడ ఏం జరిగిందంటే ఇంటిని సాధారణంగా మనం ఇట్లా 9x9 గ్రిడ్ వేస్తాం జనరల్గా. సో సెంటర్ డోర్ పెట్టినప్పుడు ఇక్కడ ఒక సెంటర్ డోర్, ఇక్కడ ఒక సెంటర్ డోర్, ఇక్కడ ఒక సెంటర్ డోర్,
ఇక్కడ ఒక సెంట్రల్ డోర్ పెడతాం. సరే ఇది ఏ ఫేసింగ్ అన్నా కానీ, ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ అనుకుందాం, ఇది వెస్ట్ అనుకుందాం, ఇది సౌత్ అనుకుందాం, ఇది నార్త్ అనుకుందాం. ఇందులో చాలామంది ఏం చేస్తారంటే, సార్ మాకు హాల్ పెద్దది కావాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకునండి, సిస్టమాటిక్ ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో మనకు ఒక గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఏం రాయబడి ఉంటుందంటే, ఇంటిని ఖచ్చితంగా 9 గళ్ళుగా మాత్రమే చేయాలంటాం. 30x30 తీసుకుంటే 10 ఫీట్లు 10 ఫీట్లు 10 ఫీట్లు 10 ఫీట్లు. సార్ మాకు అది సరిపోదు, మాకు పెద్ద హాల్ కావాలి. అరే మీ రిక్వైర్మెంట్ ఉంటే నేనేం చేయాలి? మీరు ఆలోచన చేయండి. మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు చేయాలంటే ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఈ లైన్ మొత్తం పీకేసేయాలి. ఓకేనా? ఈ లైన్ మొత్తం పీకేసేయాలి, తీసేసి ఇది పెద్ద హాల్ ఇస్తాం. అర్థమైందా? అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ కిచెన్కి సంబంధించి ఓపెన్ కిచెన్ లాగా కావాలని ఇక్కడ ఒక ఆర్చ్ పెట్టేసేసి, ఈ మొత్తానికి కిచెన్కి ఇది నైరుతిలో పడింది, ఈ హాల్ మొత్తానికి ఇది వాయువ్యంలో పడింది, ఈ హాల్ మొత్తానికి ఇది ఆగ్నేయంలో పడింది అని ప్రజలను భయపెట్టి నరక యాతన పెడుతున్నారు. అర్థమైందా? వీళ్ళకి అసలు ఏ గురువు ఉన్నాడా లేదా ప్రజలను భయపెట్టాలని ఇలా ఎవరన్నా చెప్పారా? మీరు అర్థం చేసుకోండి. రోజుకొక పాయింట్ తీసుకొని ప్రజల మీదకు రుద్ది ప్రజలను భయపెట్టి నాశనం పట్టిస్తున్నారు. రేపటి రోజు వీళ్ళందరూ ఉసురు తగిలితే ఎలా ఉంటుంది తెలుసా? కుటుంబాలు మొత్తం, వాళ్ళ కుటుంబం మొత్తం పోతుంది. తరాలు అంటాం. సో తరతరాలు నాశనం అవుతుంది ప్రజలను భయపెడుతూ పోతే. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రజలను భయపెడుతూ పోతే కాదు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పారంటే, సార్ మీది ఉత్తరం, ఇక్కడ డోర్ ఉంది కదా, ఇక్కడ ఒక కర్టెన్ పెట్టేసుకోండి, అప్పుడు ఈ రూమ్కి సంబంధించిన ఈశాన్యం అవుతుంది అని చెప్పారంట. నేను ఏం చెప్పాలండి? ఇంకా ఆల్రెడీ ఈ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచోనే పాటిస్తున్నా, బట్ పరదా కాన్సెప్ట్ కాదు. నేను చెప్పే కాన్సెప్ట్ ఏముంటుందంటే, ఒకవేళ ఇది 100% ఉండొచ్చండి, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ రూమ్కి సంబంధించేది అవన్నీ చూడం. మొత్తం ఇంటికి మనం ప్రధానంగా చూసేది ఎవరికైతే సార్ మాకు ఈ రూమ్కి సంబంధించిన ఆగ్నేయం ఉంది అని అనిపిస్తుందో మీకోసమే ఈ వీడియో. ఎవరికైతే ఈ రూమ్కి సంబంధించి వాయువ్యంలో మా ద్వారం ఉంది అని అనిపిస్తుందో మీకోసమే ఈ వీడియో. ఎవరికైతే ఇది నైరుతి అనిపిస్తుందో మీకోసమే ఈ వీడియో. చూడండి, మీరు ఏం చేయాలంటే కబోర్డ్ వర్క్ చేసుకుంటారు. ఓకేనా? కబోర్డ్ వర్క్ చేసుకునేటప్పుడు ఈ డోర్కి సంబంధించి ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ లాంటిది మీరు చేసేసుకుంటే ఈ డోర్ ఇటు ఓపెన్ అవుతుంది, ఈ డోర్ ఇటు ఓపెన్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే ఈ వాల్ని అది క్యాలిక్యులేట్ తీసుకుంటుంది కాబట్టి అప్పుడు ఓవరాల్గా ఏమవుతుందంటే ఈ డోర్కి సంబంధించి, ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్కి సంబంధించి ఆటోమేటిక్గా ఆగ్నేయం వైపు ఎక్కువ, ఈశాన్యం వైపు తక్కువై ఇది ఈశాన్యం వైపు జరిగిన డోర్ కిందికి పరిగణించబడుతుంది. సో ఇక్కడ సింపుల్, మధ్య ద్వారాలతో బాధపడుతున్నాం సార్, ఆగ్నేయంలో అయింది, ఇవన్నీ పరేషాన్లు వద్దండి. అర్థమైందా? సింపుల్గా వీటికి సంబంధించి ఇక్కడ ఒక పార్టీషన్ లేదా మీరు డైరెక్ట్ వాలే కట్టేసుకోవచ్చు. సార్ ఎంత వాల్ కట్టాలి అని మాట్లాడినప్పుడు మీరు ఇక్కడ పొడవులో 2 అడుగుల నుంచి మ్యాక్సిమం 2.5 అడుగులు చాలు. ఇట్లా పొడవులో, హైట్లో మోస్ట్లీ మీకు ఒక 3 feet 4 feet 5 feet అది మీ ఇష్టం. కబోర్డ్ అంటారా, కింది నుంచి పై వరకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఏదైనా ఒక అడ్డు అనేది మీరు ఏర్పాటు చేస్తే చాలు. సో ఆల్రెడీ మనం ఎప్పుడో ఇంప్లిమెంట్ చేసింది, నా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఒక్కసారి ప్లాన్కి సంబంధించిన ఫస్ట్ ఏమో వాయువ్యంది పెడతాను, నెక్స్ట్ ఈ కిచెన్లో నైరుతి అని మాట్లాడతారు కదా, దానికి సంబంధించి కూడా ఫోటో పెట్టి దాని పక్కన మనం ఎలా వాల్ కట్టామో నేను చూపిస్తాను. అది కూడా ఒకసారి చూడండి. ఇందులో గమనిస్తే ఇక్కడ ఒక చిన్న పార్టీషన్ వాల్, ఇక్కడ ఒక చిన్న పార్టీషన్ వాల్, అదేవిధంగా ఇందులో ఇక్కడ ఒక చిన్న పార్టీషన్ వాల్. ఇలా పెట్టేసే అప్పుడు ఈ ఓవరాల్ దానికి రైట్ సైడ్ అవుతుంది, ఇది ఓవరాల్ దానికి లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇక్కడ ఓవరాల్ దానికి రైట్ సైడ్ అవుతుంది. మళ్ళీ ఈశాన్యపు నడుకు వచ్చేసింది, మళ్ళీ ఈశాన్యపు నడుకు వచ్చేసింది, మళ్ళీ ఆగ్నేయపు నడుకు వచ్చేసింది. ఒకవేళ ఇది కూడా అలాగే ఉంటే మీరు ఇక్కడనో ఒక వాల్ పెట్టేస్తే అయిపోయింది. వాలా కబోర్డా ఏదో ఒకటి. సార్ మరి మాకు వచ్చిన ఆయననేమో మాకు కబోర్డ్ అని ఇది కర్టన్ అని చెప్పాడు, మేము ఏం చేయాలి సార్ అన్నారు. కర్టన్తో వాస్తు దోషాలు పోగొట్టడం ఏంటో నాకు అర్థం కాని పాయింటే. అర్థమైందా? రిజల్ట్ వస్తే మంచిదేనండి, బట్ ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి ఏంటంటే అడ్డుగోడ అనేది చాలా ఇంపార్టెంట్.
అలాంటి అడ్డుగోడలు ఈ విధంగా పెడితే 100% మీకు ఒక మంచి ర్యాంక్ అనేది ఉంటుంది. ఎవరైతే ఇలాంటి ద్వారాలతో మేము ఇబ్బంది పడుతున్నామేమో సార్ అనే ఒక అనుమానం ఉంటే మీరు కేవలం ఈ యొక్క గోడలు కట్టి 100% రిజల్ట్ తీసుకోండి. ఈ వీడియో కేవలం మధ్య ద్వారాలు మేము పెట్టుకున్నాం సార్, మమ్మల్ని భయపెట్టి చంపేస్తున్నారు అని ఎవరైతే మాట్లాడతారో నిజంగా ఈ వీడియో చూడండి. మీ అందరి కోసమే, ప్రజలందరూ బాగుండాలని మనం ఒక మంచి పరిష్కారం చెప్తూ, ఎవ్వరూ ద్వారాలు మార్చాల్సిన పని లేదు. మధ్య ద్వారం అన్నిటికంటే టాప్. రాసి పెట్టుకోండి మాట, అర్థమైందా? రీసెంట్గా మధ్య ద్వారాలకు సంబంధించిన కొన్ని కండిషన్స్, కొన్ని శాస్త్ర నియమాలు అన్నీ కూడా పోస్ట్ చేశాను, చూసారా? మధ్య ద్వారం ఎలా పెట్టాలో చేతగానోళ్ళు మాట్లాడే మాటలు అవి, అర్థమైందా? ఋషులు మహాత్ములు ఒక్కొక్క శ్లోకం ఇచ్చారు, శ్లోకానికి తర్వాత మళ్ళీ శ్లోకం ఉంది. మధ్య ద్వారం పెడితే పుత్రనాశనం జరుగుతుంది అని ఉంది. నెక్స్ట్ మధ్య ద్వారం పెడితే పుత్రనాశనం అనే వర్డ్ తీసుకొని ఇంకా నాశనం పట్టిస్తున్నారు ప్రజలందరికీ. అసలు ఎంత నరక యాతన అంటే అంత నరక యాతన చేస్తున్నారు, అర్థమైందా మీకు? నిజంగా చాలా ఇంపాక్ట్ చేస్తుందండి. మరి ఏం చేయాలి? ప్రజలను ఇలా భయపెడితే వాళ్ళకి ఏమొస్తుంది ఆలోచన చేయండి. సో అదే మహర్షులు నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మధ్య ద్వారం పెడితే ఎలా పెట్టాలి. అరే అది చదవనీకి చేత కానప్పుడు ఎందుకు మార్కెట్లోకి రావాలి, ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేయాలి? అర్థం చేసుకోండి. సో ఒకటేనండి, ఎవరైతే మధ్య ద్వారాలు పెట్టుకున్నారో ఎట్లాంటి భయం అవసరం లేదు. ఈ యొక్క వీడియో చూడండి, ఒక్కొక్కరిని పటాపంచలు చేసి మీ యొక్క వాస్తు దోషాలన్నీ తొలగించవచ్చు, అర్థమైందా? స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.